నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. శ్రీను అనే సబ్స్క్రైబర్ పెట్టారండి. సార్, నా ఏజ్ వచ్చేసి 16 సంవత్సరాలు. నా హెయిర్ చాలా లాంగ్‌గా ఉండేది, థిక్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది సార్. లైట్‌గా ఇచ్చింగ్, డాండ్రఫ్ ఇంకా చిన్న వైట్ కురుపుల్లాగా కూడా వచ్చేసాయి సార్. సో నేను ఏం చేయాలో చెప్పండి సార్. బయట ఎవరైనా డాక్టర్‌ని అంటే చాలా దూరంలో ఉన్నారు. సో నాన్న హాస్టల్ నుంచి తీసుకెళ్ళట్లేదు. ప్లీజ్ హెల్ప్ చేయండి. నేనేం చేయాలో ప్లీజ్ అని చెప్పారండి. ఈ వయసులో చాలా మందికి హెయిర్ లాస్ అయినప్పుడు యంగ్‌స్టర్స్‌లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఎప్పుడైనా గానీ చిన్నగున్నప్పుడు మనం అద్దం ముంగట ఒక అరగంట, గంట అలా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం కదండీ! అలానే 15, 14 సంవత్సరాల నుంచి వయసులో ఉన్న పిల్లలు ఎప్పుడైనా కానీ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటనంటే, ఈ విధంగా ఉన్నప్పుడు మనం పేరెంట్స్‌గా మనం జాగ్రత్త తీసుకొని, అసలు మెడికల్ అటెన్షన్ అవసరమా లేదా అనేది మనం నిర్ణయించుకొని, మెడికల్ అటెన్షన్ అనేది దగ్గరలో ఉన్న ఒక డెర్మటాలజిస్ట్ దగ్గర చూపించాల్సిన అవసరం ఉంటుందండి. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అనంటే, మళ్ళీ పెరగట్లేదు అనంటే మాత్రం మనం మెడికల్ అటెన్షన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. హెయిర్ ఫాల్ 100 కంటే ఎక్కువ ఊడుతుంది అనంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. 100 జుట్టు అనేది ఎలా మెజర్ చేస్తాము, మనకి ఎలా తెలుస్తుంది అనంటే, జుట్టు ప్రతిరోజు మనకి ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో ఆ 100 గనక ఉంటే కనుక కౌంట్ చేసుకొని మనం డిసైడ్ చేయాలి. ప్రతిరోజు కౌంట్ చేసుకుంటే కూర్చుంటే మనకి కనీసం 100 ఉన్నది 1000 కూడా అవుతుందండి. స్ట్రెస్ఫుల్ కాకుండా మనం చూసుకోవాలి. నెలలో 3 రోజులు మాత్రమే తలస్నానం చేసిన రోజు నుంచి మొదలెట్టుకొని ఆ తర్వాత 3 రోజులు మాత్రమే మనం లెక్కేసుకోవాలండి. అయితే హెయిర్ ఫాల్‌కి ఎందుకు అవుతుంది? ఇప్పుడు నా సబ్స్క్రైబర్ పెట్టారు కదండీ! డాండ్రఫ్ ఉన్నప్పుడు అవసరం అసలుకి ఏంటి, ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా, ఏ టైంలో చేయాలి, ఏ విధమైన మార్పులు చేయాలి, అసలు 16 ఏళ్ల వయసులో హెయిర్ ఫాల్ అనేది మనకి ఏమన్నా ఇమీడియట్‌గా మనము చాలా డేంజర్ కండిషన్‌లో ఉంటుందా? ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి గురించని వివరించటానికని నేను మీ ముందుకొచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే. చాలా మందికి హెయిర్ లాస్ అన్నప్పుడు చిన్న పిల్లలకి ఎక్కువగా పట్టించుకోరు. కానీ హెయిర్ లాస్ అనేది 2 రకాలు ఉంటాయండి. టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాము. రెండోది వచ్చేసి ఆండ్రోజెనెటిక్ అలోపీసియా. టీలోజన్ ఎఫ్లూవియం అనంటే విపరీతంగా హెయిర్ లాస్ అవ్వటం, మళ్ళీ హెయిర్ లాస్ గ్రోత్ అయిపోవటం. అంటే ఊడిన జుట్టు మళ్ళీ వెనక్కి రావటం. అది 6 నెలల్లో జరిగిపోవాలండి. 6 నెలల్లో గనక ఊడిపోయిన జుట్టు మళ్ళీ మనకి వెనక్కి రావట్లేదు అనంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది వచ్చేసి ఆండ్రోజెనెటిక్ అలోపీసియా. ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అనంటే బట్టతలలు. అబ్బాయిల్లో బట్టతలలు అనేటి 16 ఏళ్ల వయసులో వస్తుందా అని మీరు ప్రశ్న వేయొచ్చు. ఈ మధ్య కాలంలో 16 ఏళ్లకి, 18 ఏళ్లకి, 19 ఏళ్లకి విపరీతమైన బట్టతలలు మేము చూస్తున్నామండి. 10 సంవత్సరాల కిందట 15, 16, 17, 19, 20 దాకా మేము అసలు బట్టతలలు అనేటివి చాలా రేర్. సంవత్సరానికి ఒక్కరిని చూసేవాళ్ళం. ఇప్పుడు మేము రోజుకొక్కరిని ఖచ్చితంగా చూస్తున్నాం అనమాట. ఎందుకనంటే విపరీతమైన హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు అవుతుంది, బట్టతలలు అనేటివి యంగ్స్టర్స్‌లో ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. బట్టతలలు అనేది 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చిందనుకోండి, దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపీసియా ఇన్ యంగ్ అని అంటారనమాట. 19 సంవత్సరాల నుంచి 25 ఏళ్ల వయసులో ఒకవేళ అది బట్టతల వస్తే గనక దాన్ని అర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని అంటారు. 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా వస్తుంది అనంటే ప్రీమెచ్యూర్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని అంటారనమాట. సో ఈ ప్రీమెచ్యూర్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అంటే అసలు మెచ్యూరిటీ అవుతున్నప్పుడే వచ్చేస్తుంది చూడండి. ప్రీమెచ్యూర్ అంటే ఇంకా పూర్తిగా కాలేదు కదండి. ఇప్పుడు అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ మార్పులు అనేటి మెచ్యూరిటీ అనేది 18, 19, 20 సంవత్సరాల వరకు అవుతూ ఉంటాయి కదా. ఆ మార్పుల్లో కాకుండా ముందే బట్టతలలు వచ్చేసిందంటే దాన్ని ప్రీమెచ్యూర్ ఏజీఏ అని అంటారు. అయితే ప్రీమెచ్యూర్ ఏజీఏ అనేది వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు శ్రీను అనే సబ్స్క్రైబర్ చెప్పాడు కదండి, నాకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది, లైట్ గా ఇచ్చింగ్ ఉండి డాండ్రఫ్ ఉంటుంది అని. డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ అవుతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. డాండ్రఫ్ వల్ల చిన్నపాటిగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుందండి. కానీ అదే కంటిన్యూస్‌గా డాండ్రఫ్ ఉంటే గనక ఆ ఇన్‌ఫ్లమేషన్ తోటి ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అంటే బట్టతలలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది అనంటే దాంతోటి ఇంకెక్కువగా అవుతూ ఉంటుంది. డాండ్రఫ్‌ని మనం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చింగ్‌ని కూడా మనం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఈ లైట్ ఇచ్చింగ్ డాండ్రఫ్‌కి మనం టాబ్లెట్స్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ టీలోజన్ ఎఫ్లూవియం చెప్పాను కదండీ, విపరీతంగా హెయిర్ లాస్ అవ్వటం. మోస్ట్‌లీ నేను శ్రీనుకి అనుకుంటున్నాను, నేను టీలోజన్ ఎఫ్లూవియం ఉండొచ్చు. కానీ బట్టతలలు ఉంటే గనక అది దాన్ని అన్మాస్క్ చేస్తుంది. అంటే లోపల దాక్కున్న ఆండ్రోజెనెటిక్ అలోపీసియాని అది బయటికి తీసుకొస్తుందనమాట. సో బట్టతలలు అనేటివి లేవు అని మనం వంశంలో లేదు కదా, తనకేం రాదు కదా అని అనుకోకూడదండి. దానికి అసలుకి అవసరం ఉందా లేదా అనేది మనం చూడాలి.
ఎలా తెలుస్తుంది? క్లినికల్లీ ఎలా తెలుస్తుంది? అబ్బాయిలకి జుట్టు పల్చగవ్వటం, అలానే మాడు కనిపించటం, తలస్నానం చేసినాక మాడు విపరీతంగా కనిపించటం, జుట్టు ఫ్రిజీగా అయిపోవటం. అమ్మాయిల్లో కూడా అంతేనండి. జుట్టు విపరీతంగా ఫ్రిజీగా అయిపోవటం. దాంతోటి ఇట్లా అన్‌మేనేజబుల్ ఉంటాయన్నమాట. అంటే జుట్టు కోంబ్ చేసుకున్నా కానీ, వెనక్కి తీసుకున్నా కానీ చిన్నగా కొన్ని ఎగురుతూ ఉంటాయన్నమాట ఈ విధంగా. సో ఆ హెయిర్ షాఫ్ట్ వీక్‌నెస్ తోటి అదంతా అలా ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో అలానే పాపిట వెడల్పు అవ్వటం అమ్మాయిల్లో. సో ఇలాంటివి అర్లియస్ట్ ఆండ్రోజెనెటిక్ అలోపేసియాకి సింప్టమ్స్. హెయిర్ లైన్ రిసీడ్ కావటం. ఇప్పుడు హెయిర్ లాస్ అంతా ఇక్కడ అవుతుంది అనుకోండి, మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది అనుకోండి, అది టీలోజన్ ఎఫ్లూవియం. దానికి ఒకంత వరకే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ హెయిర్ లాస్ అయిపోయి హెయిర్ లైన్ రిసీడ్ అవ్వటం, ఇక్కడ పల్చగా అయిపోయి మాడు కనిపించడం, ఈ భాగంలో తలస్నానం చేసినాక మాడు ఎక్కువగా కనిపించడం, 1 సంవత్సరం ముందు అంత కనిపించేది కాదు, ఇప్పుడు కనిపిస్తుంది అని అంటే దానికి బట్టతలకి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో న్యూట్రిషనల్ పరంగా మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. న్యూట్రిషన్ పరంగా అంటే వైటమిన్ B12, వైటమిన్ డి, ఫెరిటిన్ ఇలాంటి కొన్ని సబ్స్టెన్స్ మనకి చిన్న బ్లడ్ టెస్ట్లు అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రక్త పరీక్షలు అనేటివి మనం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం టాబ్లెట్స్ కూడా తీసుకోవాలండి. మల్టిపుల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఐసోలీసిన్ ఉంటుంది, వాలిన్ ఉంటుంది, అనేక రకమైన అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ ఉన్న కాంపోజిషన్ ఉన్న టాబ్లెట్స్ ని తీసుకుంటే మనకి న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు తను హాస్టల్లో ఉన్నారని అంటున్నారు కదండి, హాస్టల్లో న్యూట్రిషనల్ సప్లై అనేది కూడా తగ్గుతూ ఉంటుందండి. ఆహారం ఉంటుంది కదా, అన్నం ఉంటుంది కదా, కూర పప్పే కదా అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అన్నం కూర పప్పు అనేది మనకి క్యాలరిక్ వాల్యూ అండి. అంటే మనకి ఆహార పరంగా మనకి శరీరం దాన్ని అరగదీసేస్తుంది, దానికి ఎనర్జీ ఇచ్చేస్తుంది అనమాట. కానీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కూడా అన్నము మనం ఎక్కువ తింటే మంచి బెనిఫిట్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఇంకొకసారి వడ్డిస్తాను అని అంటారు. కానీ అన్నము క్యాలరీతోటే సమానం. కానీ మనకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కూరగాయలు అని అంటారు, పిల్లలు కూరగాయలు తినరు, దాంతో కూడా ఒక ప్రాబ్లం అండి. కూరగాయలతో పాటు డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇంపార్టెంట్, గ్లాస్ పాలు అనేటివి ఇంపార్టెంట్. గ్లాస్ పాలు మీరు తీసుకున్నారని అంటే 2 కాల్షియం టాబ్లెట్స్ కి తగ్గట్టుగానంట. సో చాలా ఇంపార్టెంట్ డైలీ మనం మిల్క్ తీసుకోవటం అనేది. అలానే మనకి నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ లివర్, ఫిష్ అండి. మటన్ లివర్ లో మనకి నెలకి సరిపడంత వైటమిన్ B12, ఐరన్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. ఆడపిల్లలు మటన్ లివర్ అనేది ఎక్కువగా తీసుకోరు. ఆ మటన్ లివర్ తీసుకోకపోవడంతో ఏమవుతుందనంటే అక్కడ మీకు ఎవ్రీ నెలసరికి ఏదైతే హెయిర్ లాస్, మీకు రక్తం లాస్ అవుతుందో దానివల్ల మీకు ఐరన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది, వైటమిన్ B12 లాస్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం రిప్లెనిష్ చేసుకోవాలి కదా. అన్నం తింటే మనకి వైటమిన్ B12 సరిపడంత రాదు కదా. అన్నంలో మనకి వైటమిన్ B12 ఉంటుంది, కానీ దానికి శరీరానికి సరిపడంత కావాలి అని అంటే నాన్ వెజిటేరియన్స్ ఇవి తీసుకోవాలి. వెజిటేరియన్స్ మంచి లెగ్యూమ్స్, పల్సెస్ అనేటివి తీసుకోవాలి. పప్పుల్లో మనకి మంచిగా ఉంటాయండి బెనిఫిట్. ఆకుకూరలు అనేటివి తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ డైట్. సో 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఫస్ట్ మనం డైట్ కరెక్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ హాస్టల్లో ఉన్న వాళ్ళకంటే ఈ డైట్ అనేది మనం తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ అనేటివి మనం తీసుకొచ్చి ఇవ్వాలండి. అలానే ఫ్రెష్ సలాడ్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రెష్ సలాడ్స్. చాక్లెట్స్ పెట్టారనుకోండి ఇంట్లో, మోస్ట్లీ హాస్టల్లో పెట్టారనుకోండి ఎవరైనా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ అదే ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఇవి పెట్టారనుకోండి ఎవరు తీసుకెళ్లరు, చక్కగా కూర్చొని తినొచ్చు. మొలకెత్తే గింజలు అనేటివి వాళ్ళకి నేర్పించి హాస్టల్కి పంపించండి. రోజు వాళ్ళకి ఒక ఇంత గుప్పెటంత స్ప్రౌట్స్ తీసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. మంచిగా జుట్టు అనేది పెరగటానికని ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో చదువుతో పాటు ఇవి చూసుకోవాలండి. చదువును వదిలేసుకొని ఇవన్నీ చూడాలని కాదు, కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ బట్టతలలు వస్తే ఎర్లీ ఏజ్ లో చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతాయండి. ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయిపోయి 22 సంవత్సరాలకి, 23 సంవత్సరాలకి, 24 సంవత్సరాలకి బట్టతలలు వచ్చే ప్రమాదం ఉందన్నమాట. సో 24 ఏళ్ల టైంకి, ఆ టైంకి బట్టతలలు వచ్చేసాయి అనుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. 21 సంవత్సరాలకే బట్టతలలు వచ్చాయనుకోండి, 24 ఏళ్ల ముందు మేము ట్రాన్స్ప్లాంట్ చేయమన్నమాట. సో అలాంటప్పుడు ఎలా మందులు, PRP, మీసో, GFCs అనేటివి చేయొచ్చు. కానీ లేని చోట జుట్టు రావాలంటే ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో అందుకోసమనే బట్టతలలు ఉన్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో 16 ఏళ్ల వయసులో ఏ విధంగా అయినా హెయిర్ లాసెస్ అవుతాయి, ఏ విధంగా మనం బ్లడ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి, ఏ విధమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలి న్యూట్రిషన్ పరంగా నేను మీకు చెప్పానండి. చాలా ఇంపార్టెంట్ గా ఏంటంటే సరైన టైంలో నిద్రపోవాలండి. ఇప్పుడు శ్రీను చెప్పాడు కదండి, నాకు 16 ఏళ్ల వయసు, నేను హాస్టల్లో ఉంటున్నానని. మీరు ఏ టైంలో పడుకుంటున్నారో చాలా ఇంపార్టెంట్ శ్రీను. 16 ఏళ్ల వయసులో మీరు మంచి కూర్చొని ముచ్చట్లనే ఇస్తారు ప్రపంచం గురించి అని. అలాంటప్పుడు ఏమవుతుందనంటే మీరు లైఫ్ స్టైల్ అనేది దెబ్బతింటుంది. రాత్రి 1 గంట, 2ంటికి, 3ంటి దాకా మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ తోటి హార్మోన్స్ మార్పు వచ్చి కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన మార్పులు అనేటివి మనం చేసుకోవాలి. ఖచ్చితంగా టైంకి నిద్రపోవటం, ఖచ్చితంగా టైంకి పౌష్టిక ఆహారం తీసుకోవడం.
తీసుకోవటం, ఇవి ఇంపార్టెంట్. స్ట్రెస్ తగ్గించుకోవటం, ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనకి మంచి మెడిసిన్స్ అనేటివి ఉంటాయండి. మెడిసిన్స్, అలానే టాబ్లెట్స్, లోషన్స్, పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేటివి ఉంటాయి. పిఆర్పి అంటే ఏంటి? మీ ఓన్ బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్స్ అనే కణాలని కాన్సన్ట్రేట్ చేసి వెంట్రుకలకి ఇక్కడ ఇచ్చేస్తారు. ఒక నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి మంచిగా క్లెన్స్ చేసేసి ఇక్కడ రోల్ చేసి మసాజ్ చేసేస్తారు. అలానే నెక్స్ట్ సెషన్ లో చిన్న చిన్నగా ఇచ్చేస్తారు. నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ చేయవచ్చు అనమాట. ఈ విధంగా మనం జాగ్రత్తలు ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి మంచి మెడిసిన్స్ అనేటివి మనకి మంచిగా పనిచేసి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. మంచిగా జుట్టుని కూడా పెంచుకోవచ్చు, కాపాడుకోవచ్చు. సో ఇవాళ నేను మీకు క్లియర్గా చెప్పానండి. అంటే బట్టతలలు అనేటివి ఏంటి, అలానే టీలోజన్ ఎఫ్లూవియం అంటే ఏంటి, ఏ టైంలో మనం ఇంటర్వ్యూన్ చేయాలి, ఏ విధంగా చేయాలనే దాని గురించి నేను మీకు వివరించాను. మీకు ఇంకా ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.